అసలు ఇది కదా పల్లెటూరు లొకేషన్ వ్యూ అంటే. ఏమంటారు కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ రాజా. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. సమ్మర్ కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసేసాము. సమ్మర్ 2 months అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లోనే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అవి కూడా నిన్నే వచ్చాడు. ఇంకా ఈవినింగ్ 5:30 టైంలో బయటికి వాకింగ్ లాగా అలా వెళ్ళాము. అమ్మ పిల్లలకైతే పుచ్చతప్ప కోసిచ్చింది. సాత్విక్ యష్నో తీసుకున్నాడు, అభి వద్దన్నాడు. ఇంక వీళ్ళిద్దరు తింటా వచ్చారు. మధ్యలోకి రాగానే నాకు ఇచ్చేసేసారు, నాకు వద్దు అని. ఆ క్లిప్ ఫస్ట్లో యాడ్ చేశాను, చూసేసేయండి. ఇంకా సమ్మర్ అంటేనే ఎంజాయ్మెంట్ కదా. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తామా, పిల్లలు అయితే అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తారని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మాలాగా సమ్మర్లో పిల్లల్ని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. ఇంకా నాకైతే పిల్లలను చూస్తుంటే మా చిన్నతనమే గుర్తొచ్చేది. సమ్మర్ హాలిడేస్కి అయితే మేము కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అంటే నాకంటే అమ్మమ్మ ఊర్లోనే, కానీ అమ్మమ్మ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. అమ్మని విలేజ్లోనే ఇచ్చారు కాబట్టి ఇంకా నాకు ఊరే, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఊర్లోనే. ఇక నుంచి అయితే రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము. పొలం సైడ్ వెళ్దాము, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. వాతావరణం చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకుని నడుచుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాను. అలా వెళ్తుంటే ఇంకా గేదెలు అయితే వస్తున్నాయి. కొత్త మనుషులము, పిల్లలను చూస్తే బెదిరిపోతాయని సైడ్కి వచ్చి పక్కన నించున్నాము. గేదెలు వెళ్ళిన తర్వాత వెళ్దామని అక్కడ నించున్నాము. ఇంకా అక్కడ మా మామయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నాము. పిల్లలు పక్క వెళ్దాం రండిరా అంటే ఇంక బ్యాక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని పిలిచాను, ఇటు రండి అని వచ్చేసేసారు. ఇక్కడైతే గేదెలు మేకలు వచ్చాయి. అవైతే అటు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళాము. చూసేసేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కనిపించేవి చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి కదా బేర్ని, చేలు, వేప చెట్లు, బర్రెలకి వేసే మేత ఉంటుంది అక్కడ, సొప్ప అంటారు. అండ్ పుచ్చదబ్బ అయితే నాకు ఎక్కువైపోయింది, ఎందుకంటే అప్పుడే ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను, లేట్ అయింది నిన్న. ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలకి ఇస్తుంటే వాళ్ళు కూడా వద్దు అక్క తినేసాము అన్నారు. అక్క అని పిలుస్తారు నన్ను, కానీ మా మేనమామ వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఇక్కడ నుంచి అయితే మాట్లాడుకుంటా ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా చూపిస్తా చూడండి మా ఊరి వాతావరణం. మా ఊరైతే పక్కా పల్లెటూరు అండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సమ్మర్కి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎప్పుడైనా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సమ్మర్కి అయితే ఒక 2 to 3 months హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి. సో పిల్లలతో పాటు మనం కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా పుచ్చదబ్బ తింటూ అట్లా వెళ్తూ ఉన్నాను. ఇంకా మా ఊరు రోడ్లు అవన్నీ చూపిస్తాను చూడండి. తుమ్మ చెట్లు, చిల్ల చెట్లు ఇట్లా అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే చాలా బాగుంటుంది, పొలాలు వస్తాయి. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ముందు వెళ్తున్నారు, సాత్విక్ అవి. వెనక నేను యశ్వం పట్టుకొని వస్తున్నాను. ఇంకా మా మామయ్య కూతురు వీడియో తీస్తుంది. మధ్య మధ్యలో సెటైర్లు వేస్తూ ఉంటే ముందుకెనికి చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాను. అక్క ఇక్కడ తింటున్నావు ఏంటి పుచ్చదబ్బ అనింది. ఏం కాదులే పచ్చని వాతావరణం తింటే ముందులు అన్నాను. వద్దు అక్క తినొద్దు అక్క అనింది. సరేలే అడిగింది కదా అనేసి ఇంక అట్లా చేతిలో పట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాక తినేసాను. అదేంటంటే పబ్లిక్ ప్లేసు, కొంతమంది చిన్నపిల్లలు అట్లా బాత్రూమ్కి వెళ్తుంటారు, అందుకని అక్కడ తినొద్దు అక్క అనింది. తినేసాను, ఏముందిలే అనేసి. ఇంక ఇక్కడ పిల్లలు ముందు వెళ్ళి పొలం దగ్గర నించున్నారు, పొలంలోకి వెళ్ళాలని. పొలంలోకి వద్దు ఈ టైంలో, కొంచెం బయటకు వెళ్ళేసి వాకింగ్ లాగా వెళ్ళొద్దాం అని చెప్పాను. ఇంకా బయటకు వచ్చేసేసారు. ఇంకా కనిపిస్తున్న పొలం అయితే మా అత్తయ్య వాళ్ళది అండ్ మా మేనమామ వాళ్ళది, పక్క పక్కనే ఉంటాయి పొలాలన్నీ. ఇంక పిల్లలు ఇద్దరు ఇక్కడ నించున్నారు, వాళ్ళతో కలిసి మేము కూడా ముందుకు వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే రోడ్డు అవన్నీ చూపిస్తా చూడండి. అటు సైడ్ కనిపిస్తున్నాయి చూడండి నాకు, రైట్ సైడ్లో కోష్టాలు, బ్యాన్నీలు, పొగాకు వేస్తారు మా ఊర్లో. పొగాకు పెట్టుకోవడానికి ఏమంటారంటే పందిరేసి గుంజలు బాధేది అక్కడ పొగాకు ఆకు పెడతారు. దాన్ని ఏదో అంటారు, పేరు గుర్తు రావట్లే నాకు. ఏం చేస్తాం, అలా తయారవుతున్నాం. ఉండే కొంది పేర్లు కూడా మర్చిపోతున్నాం. విలేజ్లో పుట్టి విలేజ్లో పెరిగాము. ఒకప్పుడు పొగాకు మేము కూడా వేసేవాళ్ళము. అంటే అమ్మ మా చిన్నతనంలో, మేము స్కూల్కి వెళ్తున్న టైంలో 10th 6th టైంలో నేను కూడా పని చేసేదాన్ని, అమ్మకి హెల్ప్ చేస్తాను నాకు వచ్చిన వరకు. కానీ ఇప్పుడు కొన్ని నేమ్స్ కూడా గుర్తురావా పొగాకు సంబంధించినవైనా అవైనా. కానీ ఇంకా నాకన్నా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అనుకుంటున్నా. సో కొన్ని అందుకనేసి చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ నాకు తెలిసినవి చెప్పుకుంటూ ఇట్లా వాకింగ్ చేస్తూ బయటకైతే వెళ్ళాము. ఇక్కడైతే తమ్ముడు అండి వాటర్ ట్యాంక్కి వాటర్ పడుతున్నాడు. అంతకుముందు ఇప్పుడు వీడు కనిపిస్తున్న ప్లేస్ అంతా పొలము. ఆ పొలాన్ని సేల్ చేయడం వల్ల అందరూ బ్యార్నీలు, కోష్టాలు, బర్గొల్లకి, గేదెలకి, అదే బర్గొల్లన గేదెలను ఒకటే కదా, అండ్ ఆవులకి, మేకలకి ఇట్లా
కొస్తాలు కట్టుకున్నారు, పందిర్లు వేసుకొని రేకులు వేసుకొని. అదంతా ఇంకా ఊరులాగా అయిపోయింది. ఊరు చివర ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే పొలాలు కనిపిస్తాయి అన్నీ. చూడండి కొస్తాలు కనిపిస్తున్నాయి కదా, రేకులు వేసుకున్నారు. అండ్ గొర్రె పిల్లలకి ఇట్లా తడకల్లాగా పెట్టి ఇట్లా చేసుకున్నారు అందరూ. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇప్పుడైతే ఊరు కొద్దిగా పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. అంతకుముందు అక్కడ ఏముంటుందంటే పొలం ఉంటుంది, ఇప్పుడేమో ఊరైపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే పొలాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఇంకొకసారి చెప్తున్నాను, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఫాలో చేసేసేయండి. అండ్ మా ఊరు లొకేషన్ ఎలా ఉందనేది కూడా చెప్పేసేయండి. అండ్ నేనైతే తింటూనే ఉన్నా. ఇంకా దారి కొనాక పుచ్చదబ్బ అయిపోలే. ఏం చేశాను, ఇద్దరు నాకే ఇచ్చేసారు, సాత్విక్ యష్ణవ్. కొంచెం కొంచెం తిన్నారు, ఇద్దరు ఇచ్చేసారు. ఇంక ఇక్కడ పిల్లలు ముందుకెళ్ళేసి మట్టిలో చేతులు పెట్టి ఆడుతూ ఉన్నారు. సాత్విక్ మట్టి వేసాడు కదా, అదైతే కాలువ, అక్కడ వాటర్ వస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఎండిపోయాయి. ఇంకా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అభి సాత్విక్ ఇద్దరు ఎదురెదురు తిరిగి మాట్లాడుకుంటూ ఉన్నారు. వెళ్దాం బారా అంటున్నారు. సరే రారా అని అభి డ్రెస్ మీద చేయబెట్టి సాత్విక్ ఏంటది ఏం కలర్ అని అడుగుతున్నాడు. ఆ డ్రెస్ మీద డిజైన్ ఉంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ మీద డిజైన్ ఉంది, ఎల్లో షర్ట్ మీద, టీ షర్ట్ మీద. ఇంకిద్దరు చెప్పుకొని ముందుకు వస్తున్నారు. నేను ముందుకెళ్ళి వెనక్కి తిరిగి పిలిచాను. పిలవకుంటే వస్తారా, ఇంకిద్దరు కొట్టుకోవటము ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కాపలాలాగా వెళ్తూనే ఉండాలి ఎక్కడికి వెళ్తున్నా. పిల్లలు కదా ఏం చేస్తాం, ఇంకో 3-4 ఇయర్స్ అలాగే చూడాలి. లేదంటే కొట్టుకోవటము ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చిల్లి పనులు కింద మట్టి తీసుకోవటము ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి చెట్టు. ఈ చెట్టు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. దీన్నైతే చిల్ల చెట్టు అంటాము మేమైతే. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉండేవి, చిల్లాకు. ఈ చిల్లాకుతోటి చిన్నప్పుడు ఆటలాడుకున్నాం. ఎంతమంది ఆడుకున్నారు, ఎంతమందికి గుర్తుందనేది చెప్పండి. ఆకు దూసుకొని వెళ్ళేది. చిన్నపిల్లలప్పుడు వంట ఆట అనేది ప్లేట్లో పెట్టుకొని ఆటలు ఆడుతూ ఉండేము. ఇంకా వంట వండామనేసి కూర్చుండేది, ప్లేట్లలో పెట్టుకుంటాము. ఆకుని చీల్చుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత తిందామనేసి తింటాము. ఆ తినేది ఎట్లా చేస్తామంటే అట్లా అంటూ ఉండేవాళ్ళము. మీకు చూపిస్తే చాలా బాగుంటుంది, నాకు అప్పుడు గుర్తు రాలేదు కాబట్టి ఇప్పుడు వాయిస్లో చెప్పేస్తున్నాను. ఈసారి ఇంకొక రీల్లో పెడతాను, షార్ట్ పెడతాను, షార్ట్లో చూసేసేయండి ఓకేనా. ఇంకక్కడ యశో అయితే ఏదో చేస్తున్నారు. నేను బ్యాగ్కి వచ్చి పట్టుకున్నాను, అన్నీ పట్టుకొని వెళ్దాం పదరా అని వెళ్తున్నాను. ఈలోపు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి, దుమ్ముతోటి కాలుతోటి అటు ఇటు అనుకోవటము. అవి అయితే స్లిప్పర్స్ వేసుకొని రాలేదు. ఇంకా రోడ్డు మట్టి కదా, ఏమైనా గాజు పెంకులు ఇట్లా ఉంటాయని వద్దురా అంటున్నా కానీ వింటారు, ఎక్కడ వినరు. ఇంక ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే దెబ్బ అంటాం మేమైతే మా సైడు. ఇంకా నేను అనుకుంటుంది ఏంటి అంటే, దెబ్బ అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. దెబ్బ అంటే ఏంటి అంటే, బర్రెలకి మేత వేస్తాం కదా, ఆ మేత మొత్తం మెయ్యవు, కొంచెం ఆకులు కంప్లీట్గా తింటాయి. వాటికి ముదురులాగా ఉంటాయి కదా, అవి కొంచెం ముదిరిపోయినప్పుడు అవి మేయవు. వాటిని గేదెలు పెట్టే పేడని తీసుకొచ్చి ఒక సైడు కుప్పలాగా పెట్టేస్తాము, దాన్ని దెబ్బ అంటాము. ఊరి చివరి ఇలా పెట్టుకుంటారు, ఎవరి ప్లేస్ ఉన్న దగ్గర వాళ్ళు. ఇంకవైతే పొలాలండి. ఇది కనిపించేది వరి, లాస్ట్లో వేసారు, అందుకే ఇంకా చిన్నగా ఉంది, కోతకి రాలేదు. ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే మా పొలాలు కూడా వస్తాయి, కానీ రోడ్డు ఏమిటి ఉండవు, కొంచెం లోపలికి ఉంటాయి. ఇంకా మా పిల్లల్ని చూడండి, ముందెళ్ళి ఏం చేస్తున్నారు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని ఏదో చెప్పుకుంటూ ఉన్నారు. ఇద్దరు చిచ్చర పిడుగులే, కొంచెంసేపు ఆడుకుంటారు, కొంచెంసేపు కొట్టుకుంటారు, ఇంక రన్నింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చిన్నోడైతే అభిని కొడుతున్నాడు. యశు పుల్ల తీసుకొని కొట్టమాకరు అనేసి తప్పించినా వింటారా, ఒకడు వింటాడు ఒకడు వినడు. ఏం చేస్తాం, ఇంక పిల్లలు అంతే కదా, వాళ్ళని తప్పించుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఉంటూనే ఉండాలి. అక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే అంకమ్మ తల్లి గుడి. ఈలోపే బర్రెలు వచ్చాయి. ఇంకా బర్రెలు మమ్మల్ని చూసి బెదిరి అటు ఇటు లగుదీస్తూ ఉన్నాయి. మేము ఇంక పక్కన అంకమ్మ తల్లి గుడికి వెళ్ళి సైడ్ నించున్నాము. అంకమ్మ తల్లి గుడి ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా ఊళ్ళో, గుణార్థం అయి తీశారు. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా కరెక్ట్గా అదే టైం వచ్చేసి 5:40, 5:45 అట్లా అయింది. సన్సెట్ అయితే ఎంత బాగుందో చూడండి, అసలు వ్యూ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకో వీడియో క్లిప్ తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నించున్నాము, గేదెలు వెళ్తున్నాయని. ఇప్పుడు నేను చూపిస్తున్నాం కదా, అది స్లాబ్ వేసినట్టు వేశారు కొంచెం. అంకమ్మ తల్లి గుడికి గుణార్థం తీసి ఇంకా కొంచెం అరుగులాగా చేశారు. ఇంకా దాని మీద అయితే గుడి కట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. గుడి స్టార్ట్ అయ్యి అంతా అయినప్పుడు నేనైతే అప్డేట్ ఇస్తాను, చూసేసేయండి. అంకమ్మ తల్లి ఏంటంటే ఊరి గ్రామ దేవత, ప్రతి ఊరికి ఉంటుంది కదా, సో అలాగే మా ఊర్లో కూడా ఊరు చివరి ఉంటుంది గ్రామ దేవత వచ్చేసి. చాలా పవర్ఫుల్ అండి. సో ఇలా ఎంతమంది నమ్ముతారు అనేది కూడా కామెంట్ చేయండి.
ఇక్కడ వచ్చేసి నేనైతే అటు కిందికి వెళ్ళి జమ్ము ఉంది, జమ్ము చూపిద్దామని వెళ్తున్నాను. జమ్ము అంటే ఎంతమందికి తెలుసు? ఇది జమ్ము చాలామందికి తెలియదు విలేజ్లో అవి కొన్ని, అందుకనే ప్రతిదానికి అడుగుతున్నాను ఎంతమందికి తెలుసు ఏంటి అనేది. ఈ జమ్మును ఏం చేస్తామంటే సమ్మర్లో బాగా యూజ్ చేస్తాము. అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుందామంటే ఇంకా ఎవరు రాలేదు మా వాళ్ళు. ఇంకా నేను అక్కడ నించొని కొద్దిసేపు సన్సెట్ని అయితే వీడియో తీశాను. తర్వాత ఇంకా జమ్ము దగ్గరికి వెళ్ళి రీల్ అయితే తీశాను, అది కూడా యాడ్ చేస్తాను, చూసేసేయండి. జమ్ము ఏంటంటే సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది, చెప్పాను కదా ముందే. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు దీప్తి నేను అందరం ఇక్కడ నించున్నాము. పిల్లల్ని అక్కడ నించోబెట్టి నేను ఇంక లోపలికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. రండి వెళ్దామంటే మేము రాము అంటున్నారు ఇద్దరు, దీప్తి యూసు. ఇంకా ఆ లోపు మళ్ళీ గేదెలు వచ్చాయి చూడండి అటు సైడు. ఆ గేదెలను వదిలించుకుంటూ చిన్నగా వెళ్ళాను. అదిగోండి గేదెలు కొత్తగా ఉండేసరికి వాటికి లగదీస్తూ ఉన్నాయి. ఇంక పిల్లలకి మీదకి వస్తాయని నేను ఇంక లోపలికి వెళ్ళలేదు, అక్కడి నుంచో చెప్తున్నా దీప్తికి అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచో అని. ఇంకా అమ్మాయి బాబు వాళ్ళ దగ్గర నుంచో చూస్తూ ఉంది. ఇక్కడ నుంచో చూశాను కొంతసేపు. చూసిన తర్వాత గేదెలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాలువ ఉంటుంది, అందుకని బురద ఉంటుంది, చిన్నగా దిగి రావాలి. ఇంకా అమ్మాయికి చెప్తున్నా కొంచెం తెలుసు నాకు, వాళ్ళకి పిల్లలు కదా తక్కువే వస్తుంటారు పొలాల సైడు. బీటెక్ అయిపోయింది పిల్లలు అంటే, చిన్నపిల్లలు ఏం కాదు కానీ తెలియదని జాగ్రత్తగా రండి కాలు పెట్టని చెప్తున్నాను. ఈలోపైగా గేదెలు వచ్చాయి చూడండి, పొలం ఇల్లు వస్తున్నాయి కదా, ఇంకా వాటర్ ఉన్న దగ్గర అట్లా ఇట్లా పడి గేదెలన్నీ మట్టి కూడా పూసుకుంటాయి. ఇంటికి వెళ్ళాక ఇంకా వాటిని క్లీన్ చేస్తారు మన వాళ్ళు, తోమటమే పీసేసి తోమి శుభ్రంగా. మనమైతే ఎలా స్నానం చేస్తామో గేదెలకు కూడా అలాగే క్లీన్ చేపిస్తారు మా సైడ్ అయితే. ఆ బర్రె చూడండి ఎట్టబోతుందో బెదిరి పిల్లల్ని చూసి. ఇంకా పిల్లలు కూడా భయపడి నా సైడ్ వచ్చేసేసారు. నేను అక్కడే నించున్నా, ఏం కాదులమ్మా అక్కడే ఉండని చెప్పేసి ఇంక దీప్తి కూడా తీసుకొని వచ్చేసింది. ఆ అమ్మాయికి కూడా భయం వేసి అక్క గేదెలు వస్తున్నాయి అనేసి ఇంకా అక్కడ నుంచో నెక్స్ట్ చూడండి ఎలా చూస్తున్నాడు. అమ్మ వెళ్తున్నాయి అని చెప్పాడు. తర్వాత నాకు అమ్మ బర్రెలు లగలు తీస్తున్నాయి అన్నాడు. ఇంకా వాడు ఆ గేదెలు కనిపించినంత వరకు చూస్తూనే ఉన్నాడు. యశుకి గేదెలన్నా ఆవులన్నా గొర్రెలన్నా మేకలన్నా చాలా ఇష్టం. ఆవు 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 అంటూనే ఉంటాడు. వాడికైతే మేము ఏ తిన్నాళ్ళైనా ఆవు తీసుకొస్తూనే ఉంటాము. ఇంక ఈ అమ్మాయి వచ్చేసి సిస్టర్ అవుతుంది నాకు. గేదెల నుంచి అప్పుడు ఇంటికి వెళ్తే మాట్లాడుతూ వెళ్తుంది, ఒరే తొక్కే రా బర్రెలు మిమ్మల్ని అంటూ వెళ్తుంది. నేను ఉన్నాలే బాగి అమ్మాయి పేరు. ఇంక ఇక్కడ వచ్చేసి జమ్ము దగ్గరికి వెళ్ళి క్లోజప్లో తీశాను, తెలియని వాళ్ళు చూస్తారు కదా క్లారిటీగా ఉంటుంది అనేసి. ఇదైతే జమ్ము సమ్మర్లో బాగా యూజ్ చేస్తాము. అండ్ నా మినీ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేసేసి